బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హలో హలో ఎవరు? నమస్తే అండి. నమస్తే. వినాయక చవితి మన ప్రెసిడెంట్ గారే కదా? అవును, మీరెవరండి? నేను 401 నుంచి మాట్లాడుతున్నానండి. సాయి కృష్ణ అపార్ట్మెంట్ 401 మన కిందే పెట్టారు కదా గణేష్ని. ఏం పేరు మీది? నేను రాఘవ అండి, బ్యాంక్ మేనేజర్ రాఘవ మాట్లాడుతున్నా. ఏ ఫ్లాట్ నెంబర్ ఎంత? 401 అండి, 401 సాయి కృష్ణ. చెప్పండి. సార్ బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు సార్. థ్యాంక్స్ సార్. చెప్పండి. అనుకోలేదు ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తారని. అవును సార్, అవును. జై బోలో గణేష్ మహారాజ్కి. జై చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే సార్, అది మనకి ప్రసాదం పంపించారు మీరు మార్నింగ్. అవును. జీడిపప్పులు అయ్యేం రాలేదండి. ఏమి? జీడిపప్పులు అయ్యేం రాలేదు సార్. జీడిపప్పులు రాలేదేంటండి? అంటే నేను చూశాను, అంటే దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఆ కేసరి పైన అంతా జీడిపప్పులు బాదం పప్పులు ఇవన్నీ వేసారు. బట్ మనకి పంపించినప్పటికి మాత్రం ఏం రాలేదు. అంటే ఏంటి పక్షపాతం ఏమన్నా ఉందా? సార్ వినండి. చెప్పు. మనం అన్ని కలుపుతాం. ఒక్కొక్కరు వస్తాయి, ఒక్కొక్కసారి రావు. దానికి పక్షపాతం ఇలాంటి పాటలు వాడకండి. దైవ కార్యం చేసేటప్పుడు అందరూ సర్దుకొని పోతా ఉండాల. మీరు ఫోన్లు చేసి జీడిపప్పు రాలేదు, బాదం పప్పు రాలేదు అంటే ఏంటది? అంటే మేము చందా ఎక్కువ ఇచ్చాం కాబట్టి మాకు వచ్చినాయి అని అన్నారు. అంటే ఏంటి అంటే మీరెంత రాశారండి చందా? 116 రాసామండి. 116 రాసామండి. 116? మామూలు 116. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి, ఇవన్నీ నమ్మడానికి వీల్లేదు. నువ్వు 116 రాసి నాకు జీడిపప్పు రాలేదు, పిత్తపప్పు రాలేదు అని ఫోన్ చేసి అడుగుతున్నావు. ఏమైనా నువ్వు బుద్ధుందా కొంచెమైనా? కాదండి, ఇప్పుడు కనీసం ఒకటన్నా రావాలి కదా అంట. నువ్వు 110 రూపాయలు రాసి నాకు జీడిపప్పు రాలేదు, దీనికోసం డిస్కషన్ చేయాలా నువ్వు నాకు ఫోన్ చేసి? సార్ అని మీరు కోప్పడకండి. ఇప్పుడు మన కమ్యూనిటీ కోప్పడేది కాదండి, మాకు అవతల 100 పనులు ఉంటాయి. మాకు కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు 110 రూపాయలు దేవుడికి ఇచ్చి ఫోన్లు చేసి నాకు అయి రాలేదు ఈ రాలేదు అని మాట్లాడుతున్నావు. బుద్ధుండాలి కొంచెం అయినా. స్వీట్ వదిలేండి, పులిహారలో కూడా కనీసం పల్లీలు రావాలి కదా, ఒక్కటి కూడా రావాలి. స్వామి ఎక్కడ దొరికావురా నువ్వు? ఏ ఫ్లాట్ నెంబర్ ఎంత నీది? 401 అండి, 401 మాధవ్. మహేష్ వాడు 401 ఎవరైనా డబ్బులు తీసుకున్నాడు కదా, వాడు కనుక్కో. లేదు బాబు. సార్ మీరు మీ పేరేంటి చెప్పారు? పేరేంటి మీది? రాఘవండి. కాదు సార్, అంటే సమానంగా చూడండి అందరినీ అని అంతే. బాబు అందరూ సమానులే, దైవం అందరూ దైవ సమానులమే. ఒక పని చేయి, నీకు అంతగా దేవుడి మీద భక్తుంటే మీ ఇంట్లో వండించుకొని తీసుకొని వచ్చి అందరికి పెట్టు. నువ్వు మా మీద కాదు. మీరు కోప్పడకండి, అది కాదు. నేను అది పాటలు కూడా అండి మళ్ళీ చిరంజీవి గారి పాటలే పెడుతున్నారండి, అది కరెక్ట్ కాదు. వరే నీ దండం పెడతాను రా బాబు. సినిమా పాటలు పెట్టా, డీజే గణేష్ పాట పెట్టావురా స్వామి. కొంచెం తలలో మెదడు ఉందా నీకు? కాదండి, ఇప్పుడు అందరికి ఇష్టమైన హీరోలు ఉంటారు. మీరేమో మీ కమిటీ వాళ్ళకి ఇష్టమైన పాటలు పెట్టుకుని మాలాంటి వాళ్ళు పాటలు పెట్టకపోతే ఎలాగా? అది పద్ధతి కాదు కదా. నీ ఫోన్ పే నంబర్ చెప్పురే, నంబర్ నోట్ చేస్తే ఫోన్ పే 114 రూపాయలు నంబర్ చెప్పురా బాబు. సార్ ఇప్పుడు నేను డబ్బులు వెనక్కి అడగడానికి ఫోన్ చేయలేదు, కొంచెం బాధ్యతగా ఉండండి, చూసుకోండి అంటున్నా. బాబు స్వామి నీకు దండం పెడతాను రా. నువ్వు రేపు ఏం ప్రసాదం చేస్తున్నారు? ఏం మాట్లాడాలి బాబు? మాకు వడ్డించే వాళ్ళకి నేను చెప్తాను. నువ్వు దయచేసి నువ్వు ఈ విషయం ఇక్కడ చెప్పబాక. ఇట్లా కప్పు చేసి నువ్వు ఏం చేస్తారు మీరు మామూలుగా? ఎక్కడ హైదరాబాద్ ఏం చేస్తారు మీరు? బ్యాంక్ మేనేజర్ నేను. మరి బ్యాంక్ మేనేజర్ అంటున్నావు, పెద్ద తరహాలో ఉన్నావు. నువ్వు నీ జీతం ఎంత? నా జీతం గురించి మీకెందుకు? మరి ఎందుకయ్యా? ఎందుకు 110 రూపాయలు ఇచ్చి అంత నీగా అప్పగించాలన్నట్టుగా మాట్లాడుతున్నావు? అది కాదు సార్, ప్రసాదం కావాలంటే ప్రసాదం తినిపో, లేకపోతే 116 రూపాయలు కదా 1000 రూపాయలు ఇస్తావు, నువ్వు తీసుకుని వెళ్ళిపో. మీ ఇంట్లో నువ్వు పంపిస్తావు, ఫ్లాట్ గా పంపిస్తావు. ఇట్లా ఫోన్లు చేసి మమ్మల్ని టార్చర్ నువ్వు వెళ్తే స్వామి. అలా కాదు సార్, లైటింగ్ బ్రహ్మాండంగా ఉంది, సౌండ్ బ్రహ్మాండంగా ఉంది, అంటే ప్రసాదం కూడా కొంచెం బాగుంటే. నువ్వెవరో నాకు తెలీదు, నీ మొహం కూడా నేను చూడలేదు. రేపు ఒకసారి మాట్లాడదావరా ఈ ఫోన్ లో. నువ్వు వచ్చిన మాట డైరెక్ట్ గా. సరే సార్, కానీ సరే ఒక్క మాట, మీరు కోప్పడకుండా రేపు మాత్రం కొంచెం చక్కెర పొంగల్లో జీడిపప్పు కిస్మిస్. హలో హలో
అదే జీడిపప్పు కొంచెం నెయ్యిలో ఫ్రై చేసేయండి. పెడతాను స్వామి, జీడిపప్పు పెడతాను, నీ డబ్బులు కూడా నీకు వదిలేయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇక హుక్కు 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 అయిపోతారు సౌండ్ కే 93.5 FM